అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త తెలిపింది బోర్డు. సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనే మాట వినగానే అమర్నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. సాక్షాత్తు పరమశివుడి దర్శించుకునేందుకు హరహర మహాదేవ అంటూ భక్తులు ఈ యాత్రను చేస్తారు. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే అమర్నాథ్ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైం టేబుల్ ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజ సిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో భూమికి 3880 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ ఆలయం ఉంటుంది. అనంతనాగ్ జిల్లా పహల్గాం, గండర్బాల్ జిల్లా బాల్టాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అయితే 13 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉన్నవారే ఈ యాత్ర చేయాలి. అయితే 6 నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లలేరు. పలు భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైం టేబుల్ ను విడుదల చేసింది. 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 2:19 ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళ్తుంటారు.